శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాడవాడలా జెండా పండుగ సంబరం కొనసాగుతోందని, జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. తేదీ నుండి రేపు 20వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వలె టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా పండుగ జరుగుతుంది. మా నాయకురాలు కవితక్క ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో అన్ని వాడవాడలా గల్లీ గల్లీలా మున్సిపల్ మండల కేంద్రాల్లో జెండా ఎగురవేస్తుంది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల బతుకు మారలేదు కాబట్టి ప్రజల బతుకు మారాలి, ఒక కొత్త ట్రెండ్ రావాలి. ఇవాళ మనం తమిళనాడులో చూస్తే ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. ఈ పాత ట్రెండ్కు స్పష్టపరిచి నిజమైన ప్రజానాయకురానికి మనం మద్దతు తెలిపి కవితక్క గారిని రాష్ట్రంలో సీఎం చేసుకొని పాంచజన్యం పథకాలు అమలు చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఒక గరీబోడు ఆసుపత్రికి పోవాలంటే ఉన్న ఆస్తులు అమ్మే పరిస్థితి ఉంది. ఒక గరీబ్ విద్యార్థి ఇలా బీటెకో ఎంటెకో చేయాలంటే ఉన్న ఏం లేకుండా అమ్ముకొని పోయే పరిస్థితి ఉంది. ఇలా ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళకు రైతులకు ఇబ్బంది, యూరియా యాప్లు, రైతు బంధు, రైతు బీమా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోతుంది హామీలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ తరుణంలో కవితక్క లాంటి నాయకురాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయితేనే మన ప్రజలు కష్టాలు తెలిసిన నాయకురాలు సీఎం అయితే మన బతుకులు మారుతాయనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రజలు ఉన్నారు. కవితక్క గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. అలాగే ఈ కామారెడ్డి నియోజకవర్గంలో కూడా ఇక్కడ జెండా నిర్మించి కవితక్క గారి నాయకత్వంలో నేను కూడా పనిచేసి కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పి మన కామారెడ్డికి చెందిన నాటి టీఆర్ఎస్ నాయకులు గైని శ్రీనివాస్ గౌడ్ గారు కవితక్క గారి నాయకత్వానికి ఆకర్షితులై కవితక్క గారి నాయకత్వంలో పనిచేయాలనే సదుద్దేశంతో మొన్ననే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఇవాళ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా కూడా ఎగరవేయబడింది గైని శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో. అలాగే ఈ వారి నాయకత్వంలో ఈ కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో జెండాలు కూడా ఎగరవేయడం జరుగుతుంది. కాబట్టి మేమంతా కవితక్క గారి మద్దతు తెలియజేస్తూ కవితక్క గారి సీఎం అయ్యే వరకు నిద్రలు లేకుండా పనిచేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై టీఆర్ఎస్. మా రాష్ట్ర నాయకులు అందరూ వచ్చినారు, జిల్లా నాయకులకు మాతోటి ఉన్న కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్కరికి ఆడపడుచులకు అన్నలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. దయచేసి ఇది ఒక పెద్ద పండుగ వాతావరణం. కవిత అంటే తెలంగాణ అంటే కవిత. గతంలో కేసీఆర్ ఇంతలో కేసీఆర్ కన్నా మించిపోయిన మన తెలంగాణ ఆడబిడ్డ. తెలంగాణ రాష్ట్రానికి మనకు మంచి ఫలితం ఉంది కాబట్టి అందరూ దయచేసి మీ మీడియా మిత్రులందరూ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ దయచేసి అతి వేగంగా చూసుకురావాలి.
యువశక్తి మొత్తం ముందుకు రావాలి. మహిళలు అందరికీ మన కవితక్క మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి దయచేసి నేను ఎక్కువ మాట్లాడాలి. పొద్దు నుంచి మేము ఎల్లాడి కాన్ఫరెన్స్ అన్నతోటి ఉన్నాం. ఇక వీళ్ళకు సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మా టీఆర్ఎస్ పార్టీ కోసం మంచిగా మేము అంతా నీతి చెప్తున్నాం కాబట్టి కవితక్క మన తెలంగాణ కోసం కొట్లాడుతుంది కాబట్టి మన గవర్నమెంట్ రాగానే తక్షణమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన తెలంగాణ తల్లి మన కవితమ్మ గారు చెప్పింది కాబట్టి అదేవిధంగా మన ఫ్యూచర్లో మన ఉద్యోగులు అదొకటి మన వైద్యం అండ్ మన విద్య ఇవన్నీ ఉన్నాయి. గతంలో మేడం చెప్పింది, అక్కడ ఎలా చెప్పిండు, అన్నగా చెప్పిండు. ఇక మళ్ళీ టైం లేదు కాబట్టి దయచేసి పేరు పేరున మా కాన్స్టిట్యున్సీ ఉన్న వ్యక్తులు మా బలరామన్న కానీ మేడం అధ్యక్షురాలు వసంతంగా మేడం కానీ మైనార్టీ అధ్యక్షురాలు వాళ్ళందరూ కాబట్టి వాళ్ళ పేరు రాయండి. వచ్చినందుకు కామారెడ్డి నియోజకవర్గం జెండా పండుగ బ్రహ్మాండంగా సాగుతున్నది. గత 30 రోజులుగా మేము కేవలం జెండా పండుగ అనే కార్యక్రమం అంతగా తీసుకున్నది. ఆ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా పండుగ వాతావరణం ఉంటుంది. ఈరోజు మనకి ఏది కూడా ప్రాంతీయ పార్టీ లేదు. కేవలం ప్రాంతీయ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ, అది కవితక్క గారు పెట్టిన పార్టీ. కవిత గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, అదేవిధంగా ఉద్యమకారులకు, అదేవిధంగా ఏదైతే ప్రాణాలు కోల్పోయాడో తెలంగాణ ఉద్యమంలో ఈరోజు పోలీసు ఉద్యమకారుడు మన సంజీవ్ గారు ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు శ్రీకాంతాచారి గారు ఏదైతే మలిదశ ఉద్యమంలో ప్రారంభించిన ఆ ఉద్యమానికి నిజంగా మనం ఎంతో కష్టపడి మనం తెచ్చుకో తెలంగాణలో మనకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఈరోజు అన్నగారు చెప్తున్నట్టుగా వారు ఎంతో కష్టపడి టీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒకటి చేయాలని వచ్చింది. ఎవరికి కూడా న్యాయం జరగలేదు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కానీ. ఇప్పుడు ఖచ్చితంగా అక్కగారు మంచి నిర్ణయంతో ఒక పార్టీ పెట్టింది. ఈ పార్టీకి అందరు మహిళలు, యువకులు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులవుతుంది. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో నిజంగా ఈరోజు నేను చూస్తున్న అన్నగారు జిల్లా అధ్యక్షుడు అప్పతన్న గారు ఉదయం నుంచి ఎక్కడ చూసినా కానీ తండోపతండాలుగా పబ్లిక్ రావడం జరుగుతుంది. వారు చేసిన పనులకి ఎక్కడ పోయినా కానీ అన్నా నీకు నమస్కారం అన్నా, దండాలన్నా, నువ్వు నిజంగా మాకు దేవుళ్ళు లాంటి అంటే ఇలాంటి వ్యక్తులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రావడం. అదే సీనన్న గారు నిజంగా మొన్ననే రీసెంట్గా చేరారు. కానీ వారి గురించి నిజంగా ఎక్కడ చూసినా కానీ ఎంతో మంచి విషయాలు కామారెడ్డిలో మంచి ఆనిముత్యం లాంటి సీనన్న గారు నిజంగా రాబోయే తరానికి ఇలాంటి మంచి నాయకత్వం కావాలని అక్కగారు ఆశీర్వదించి పంపారు. ఖచ్చితంగా అన్న మీ అందరూ కూడా సీనన్న గారికి మంచి సపోర్ట్ చేసి మీడియా మిత్రులు నిజంగా ఈరోజు అందరూ కూడా బాగా సహకారం ఇస్తున్నారు. అందరూ కూడా సంపదన్న గారికి, అదే సంపదన్న గారికి మంచి నాయకత్వాన్ని అందరి దృష్టికి తీసుకుపోయి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భారీ మెజారిటీతో మీరు అవకాశం కల్పించాలని కోరుతున్నాను. జై టీఆర్ఎస్. పుష్కర కాలం దాటింది. మనం తెలంగాణ సాధించుకొని ఎంతో మందిని బిడ్డల్ని కోల్పోయినటువంటి తెలంగాణ తల్లులందరూ కూడా మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. మనకు నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి మనకు సక్రమంగా రావాలి. తీసుకున్న దీక్షత వారి ఆధ్వర్యంలో ఉండేటువంటిది మనం అన్ని రీచ్ అవ్వాలి అని సదుద్దేశంతో వాళ్ళ కడుపు కోతను కూడా మర్చిపోయి వాళ్ళ బిడ్డల్ని మన దేశం కోసం, మన తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు త్యాగం చేసినటువంటి నేపథ్యాన్ని పుష్కర కాలం దాటినా కూడా మర్చిపోయినటువంటి నాయకులు. అదే గడిచి 2 టర్మ్స్ మనల్ని రూల్ చేసినటువంటి గవర్నమెంట్, కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ టర్మ్ లో కూడా దాదాపుగా సగం పాలించే దినాలు కూడా అయిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి అదే దుస్థితి ఉంది. ఇంకా ఇంతకు ముందుకు 2 టర్మ్స్ లో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉండేనో కొద్దో గొప్పనో అవి కూడా అందనటువంటి వాళ్ళకి అరులు చేసి మన సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా మనము ముందుకెళ్లగలుగుతాం అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్న అందరు ప్రజానీకానికి ఒక దిక్సూచిలాగా, ఒక చుక్కలాగా మన కల్వకుంట్ల కవితమ్మ గారు రావడం అనేటువంటి ఒక ప్రశ్నించే గొంతుక, ఒక ప్రయత్నించే గొంతుక, ఒక పోరాడే గొంతుక, ఒక పరిష్కార దిశగా మనము ముందుకొచ్చినటువంటి కవితక్కను తెలంగాణ ప్రజలను రక్షించేందుకు వచ్చినటువంటి తెలంగాణ రక్షణ సేనకు మేమందరం కూడా ఇంతమందిని క్షేత్రస్థాయి నుండి పనిచేసుకుంటూ రాష్ట్ర స్థాయి వరకు పనిచేసుకుంటూ వస్తున్నాము. మేమందరం కవితక్క సైనికుల్లాగా, తెలంగాణ రక్షణ సేన సైనికుల్లాగా మేమందరం ఈరోజు ప్రజాక్షేత్రంలో కూడా మేము ముందుకొస్తున్నటువంటి నేపథ్యం. కామారెడ్డి జిల్లాలో చూస్తే టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిని గత ప్రభుత్వాలు పరిపాలించిన ప్రభుత్వాలు మీ అందరికీ తెలిసిందే. గతంలో మొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలను పరిపాలించింది. ఆ పార్టీ పేరు కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ అంటే ఏందో
ఎవరికి అర్థం కాదు. Like, comment, and subscribe.